కేసినేని బ్రదర్స్ మధ్య వార్ మరో మలుపు తిరిగింది. మాజీ ఎంపీ కేసినేని నానికి విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ ఆలియాస్ చిన్ని షాక్ ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని నానిపై చిన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. కేసినేని నాని 22/4/2025న బహిరంగ లేఖ విడుదల చేశారని, అందులో ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో అక్రమంగా తాను లబ్ధి పొందుతున్నట్లు ఆరోపించిన విషయాన్ని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై కేసినేని నాని చేసిన ఆరోపణలపై గతంలో లీగల్ నోటీసులు పంపానని, కానీ ఆ నోటీసులకు నాని ఇప్పటి వరకు రిప్లై ఇవ్వలేదు అన్నారు. తనపై ఇంకా దుష్ప్రచారం చేస్తున్నారంటూ కేసినేని చిన్ని విజయవాడ పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసినేని చిన్ని ఫిర్యాదుతో పటమట పోలీసులు కేసినేని నానిపై US 204, 351, 352, 353, 356, 61 BNS అండ్ 66, 66C, 66D, 67, 72 IT యాక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇది ఇలా ఉంటే కేసినేని నాని చిన్నిపై ట్వీట్ల వార్ కొనసాగిస్తున్నారు. విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ అండ్ నెట్వర్క్ పై PMLA కింద పూర్తి దర్యాప్తు డిమాండ్ చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు లేఖ రాసినట్లు కేసినేని నాని ట్వీట్ చేశారు. లిక్కర్ స్కామ్, MLA టికెట్ లంచాలు, హైదరాబాద్ ప్రీ లాంచ్ మోసాలు, అలాగే 112 ఎకరాల ప్రగతి నగర్ భూమి స్కామ్, సుప్రీంకోర్టును తప్పుదారి పట్టించడం, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో అవినీతి, విజయవాడ ఉత్సవ అక్రమాల వసూళ్లు, అక్రమ గనులు వంటి వాటితో ప్రజలను మోసం చేసి రాజకీయ హోదా దుర్వినియోగం చేస్తున్న నెట్వర్క్లను పూర్తిగా బయటపెట్టాలన్నారు.